మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. మనం సెప్టెంబర్ మాసంలోకి అడుగుపెట్టేశాము. సెప్టెంబర్ మాసంలో చివరిదానికి ముందటి లాస్ట్ బట్ వన్ కుంభరాశి వారి గురించి ఇప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ కుంభరాశి వారు అనగానే మనకి ధనిష్ట 3, 4 పదాలు అంటే పేరులో గు గే అనే అక్షరాలతో మొదలైన వాళ్ళు, శతభిషం 1, 2, 3, 4 పదాలు అంటే గో సా సి సు అనే అక్షరాలతో పేరు మొదలైన వాళ్ళు, పూర్వాభాద్రాల్లో 1, 2, 3 పాదాల్లో అంటే సా సి సు అనే అక్షరాలతో పేరు మొదలైన వాళ్ళు కుంభరాశి కిందకి వస్తారనేది ఒక ఇది. ఇక్కడ ముఖ్యంగా వీళ్ళ యొక్క లక్షణాలను తెలుసుకుంటే మీకున్న లక్ష్యం వైపుగా నిజాయితీగా అడుగులు వేస్తారు. దారధర్మాలు చేయటము, తోటి వారికి సహాయపడటము మీ నైజం ఉంటుంది. ఉచిత సలహాలు ఇవ్వటం కంటే ఆచరణలో విలక్షణమైన వ్యక్తిత్వం వీరిది. స్వతంత్ర భావాలు ఎక్కువ ఉంటాయి. ఎవరి కింద లొంగి పని చేయడానికి వీళ్ళు అస్సలు ఇష్టపడరు. నెల నెల మనం వీరి లక్షణాలను గమనిస్తే సామాజిక సేవ ఏదో చేయాలని ఒక తపన, మీ మనస్సుకు హత్తుకునేలాగా ఎదుటివాడికి హెల్ప్ చేయాలనే భావన వీళ్ళ నైజం. ఇక సెప్టెంబర్ 2026 నెలలో కుంభరాశి వారిని కనుక ఒక రకమైన ఊరట, ఉత్సాహము, స్పష్టత కలుగుతుంది. ప్రస్తుతం మీకు ఏలినాటి శని ప్రభావం కొనసాగుతున్నప్పటికీ, ద్వితీయంలో శని జన్మంలో రాహుస్థాన చరణాలను కలిగి ఉన్నప్పటికీ, సెప్టెంబర్ నెలలో కొన్ని కీలకమైన గ్రహాల అనుకూలత వల్ల మీకు చాలా కాలంగా పడుతున్న కష్టాలు, ఒత్తిళ్ళు అన్నీ కూడా తొలగిపోతాయి. అంటే జీవితంలో ఒక్కోసారి ఏ పని మొదలెట్టినా ఆటంకాలు ఎదురవుతున్నాయని నిరాశపడే మీకు సెప్టెంబర్ నెల ఒక కొత్త ఆశా కిరణాలను రూపం చేస్తుంది. అంటే ఏలినాటి శని భయపడద్దు. ఎందుకంటే శనిదేవుడు ఎప్పుడూ కష్టపడే మనస్తత్వం ఉన్న వారికి అసలు ఈ కుంభరాశి వారికి నష్టపరచుడు, క్రమశిక్షణతో నేర్పిస్తాడు. ఈ నెలలో మీరు శక్తి సామర్థ్యాలు సరిగ్గా ఉపయోగిస్తే అద్భుత ఫలితాలు చేయించుకునే మార్గం ఇప్పుడు నేను చెప్తాను. వృత్తి, ఉద్యోగ, రాజకీయ రంగాల విషయానికి వస్తే సెప్టెంబర్ 2026 మీకు అతి విశేషమైన ఫలితాలు అందించబడుతుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ నెల ఊహించిన ధనయోగాలు, అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రజల్లో మీకు ఆదరణ పెరుగుతుంది. పై స్థాయి నాయకుల నుంచి, అధికారుల నుంచి ప్రత్యేకమైన అప్రిషియేషను, గుర్తింపు మీ పనికి లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. మీరు చేసే పనిని అధికారులు ప్రశంసలు దక్కుతాయి. సమిష్టి వ్యవహారాల్లో, భాగస్వామ్య వ్యాపారాల విషయంలో ఆచితూచి అడుగు వేయండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు, నూతన అవకాశాల కొరకు ఎదురుచూస్తూ ఉన్నవాళ్ళు కాస్త పట్టుదలతో పని చేయవలసి ఉంటుంది. ఆఫీసులో ఎవరితోనూ అనవసరమైన వాదనలకు దిగద్దు. మీ పని మీరు చేసుకుంటూ పోతే భగవద్ అనుగ్రహమే మిమ్మల్ని నడిపిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న కుంభరాశి వారికి ఈ సెప్టెంబర్ నెల మంచి లాభాలు కలుగుతాయి. గతంలో నిలిచిపోయిన పనులు మళ్ళీ వేగం పుంజుకుంటాయి. ఆయిల్ వ్యాపారులు, సిమెంట్, కలప, శానిటరీ, అలాగే కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారు ఈ నెలలో వ్యాపార విస్తరించడానికి ప్రణాళికలు వేసుకుంటారు. కాంట్రాక్టర్లకు కొత్త అవకాశాలు రావచ్చు. రియల్ ఎస్టేట్, భూ సంబంధిత వ్యాపారాలు చేసే వారికి తొందరపడి ఏ అగ్రిమెంటు సైన్ చేయకూడదు. అన్ని పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించుకుని అప్పుడు సంతకం పెట్టండి. వ్యాపారరీత్యా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆ ప్రయాణాలు మొదట్లో కాస్త అలసట కలిగించిన అంతిమంగా మీకు లాభాన్ని ఇచ్చేవి అవి. ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకుంటే సెప్టెంబర్ నెలలో మీ రాశి వారికి ధనలాభం సాధారణంగా ఉన్నప్పటికీ రుణబాధాల నివృత్తి కోసం అనుకూలమైన సమయం. ఆర్థిక నిలకడ సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు ఉన్న అప్పులు తీరటానికి, కొత్త ఆదాయ మార్గాలు కలగటానికి గ్రహబలం తోడ్పడుతుంది. ఆదాయానికి మించిన ఖర్చులు చేయకుండా చూసుకోవటం మీరు వ్యక్తిగతంగా కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం మీ ఆదాయం కంటే ఖర్చు మోతాదు కొంచెం ఎక్కువ ఉండేట్టుగానే గ్రహస్థితులు అయితే ఉన్నాయి. అనవసరమైన హంగుల కోసం డబ్బును వృధా చేయవద్దు. ఈ సాధారణ సూత్రాన్ని పాటించడం వల్ల భవిష్యత్తులో వచ్చే పెద్ద పెద్ద సమస్యలు, ఆర్థిక లోటుపాట్లు కరిగిపోతాయి. అప్పు ఇవ్వటం కానీ, ఇతరులకు పూచీకత్తుగా ఉండటం కానీ అస్సలు చెయ్యబాకండి, పొరపాటున కూడా. ఈ సెప్టెంబర్ నెలలో కొన్ని మనోవేదన, అంతర్గత ఒత్తిళ్ళకు ఉన్నప్పటికీ
మీకున్న ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో వాటిని అధిగమిస్తారు. ఎవరైనా అన్యాయం చేస్తే సహించలేని మీ నైజం ఈ నెలలో మీకు మంచి మిత్రులను సంపాదించి పెడుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అవి భవిష్యత్తులో మీ అభివృద్ధికే బాటలు వేస్తాయి. మహిళా ఉద్యోగులకు, గృహిణులకు ఈ నెలలో మిశ్రమ ఫలితాలుంటాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కీళ్ల బాధలు, అలర్జీల పట్ల మహిళలు కాస్త శ్రద్ధ వహించాలి. ఆర్థిక లాభాలు ఉన్నప్పటికీ ఖర్చులు కూడా బాగానే పెరుగుతాయి. అంటే మనస్సు కాస్త చంచలంగా మారటము, దృష్టి మరటము వంటివి ఆర్థిక లోపాల వల్ల కలుగుతాయి. అంటే ఉన్న ఏకాగ్రత, పట్టుదలను సరిగ్గా ఉపయోగిస్తే ఈ ఆర్థిక అసమానతలను దూరం చేస్తూ మనస్సు కుదుటపడి ముమ్మరంగా చేసే ప్రయత్నాల్లో సమీకృతమైన విజయం మీ సొంతం అవుతుంది. కోర్టు వ్యవహారాలు, చట్టపరమైన చిక్కులు ఎదుర్కొంటున్న కుంభరాశి వారికి సెప్టెంబర్ 2026 చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తోంది. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న కోర్టు కేసులు, ఆశితగాథాలు, ఇతర వ్యవహారాల్లో మీరు అనుకూలంగా తీర్పు రావటము అనుకూలమైన విషయంగా మీకు కోర్టులో వస్తుంది. లాయర్లకు, న్యాయస్థాన ఉద్యోగులకు ఈ నెల వృత్తిపరంగా మంచి గుర్తింపు లభిస్తుంది. మీ శత్రువులు మీపై కుట్రలు చేసిన అవన్నీ మీ తెలివితేటల ముందు పటాపంచలైపోతాయి. మీ ప్రత్యేకత అయినటువంటి మీ గుణాలే మీకు ఇక్కడ ఉపయోగపడతాయి. అంటే సూటిగా మాట్లాడే తత్వం. ఆరోగ్యం విషయానికి వస్తే సెప్టెంబర్ నెలలో కుంభరాశి వారి కొద్దిగా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా నేత్ర సంబంధమైనటువంటి కంటి బాధలు వేధించే అవకాశం ఉన్నాయి. ఎక్కువగా కంప్యూటర్స్, మొబైల్స్ చూసేవాళ్ళు, డ్రైవింగ్, అర్ధరాత్రులు నైట్ జర్నీ చేసే వాళ్ళకి తగిన విశ్రాంతి అవసరం. అలాగే కీళ్ల నొప్పులు, అలర్జీలు లేదా వాత సంబంధమైన నొప్పులు కూడా కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. సరైన ఆహార నియమాలు పాటించండి. బ్యాలెన్స్డ్ డైట్, సమీకృత ఆహారం తీసుకోండి. టైమ్లీ మీల్స్ అంటే సమయ పాలన పాటిస్తూ ఆహారం తీసుకోండి. చక్కగా ఉదయం పూట యోగా, ధ్యానం చేయడం వల్ల శరీరంలో శక్తి, ఉత్సాహం పెరుగుతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా లక్ష్యం చేయకుండా తగిన వైద్య సలహాలు చేయించండి. ఇక కుటుంబ జీవితంలో బంధుమిత్రుల అనుబంధాల విషయానికి వస్తే సెప్టెంబర్ నెల అనేక శుభ పరిణామాలు తెలుసుకుంటారు. మీ ఇంట్లో, మీ బంధువులలో జరిగే వివాహాది శుభకార్యాలకు మీరు ఉత్సాహంగా పాల్గొంటారు. సహజంగా మీ గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఒక్కోసారి కోపం లేదా విసుగు రావచ్చు, కానీ మీ సహజ సిద్ధమైన సహనంతో అన్నిటినీ చక్కదిద్దుకోగలగటం మంచిది. సంతాన పురోగతి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. పిల్లల చదువులు, వారి భవిష్యత్తు గురించి ముఖ్యమైన సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు. దానివల్ల ప్రశాంతత కూడా వస్తుంది. కుంభరాశి వారి గుణగణాల గురించి మరొకసారి లోతుగా ఆలోచిస్తే మీరు నిరంతరం సహజ హితాన్ని, సమాజ హితాన్నే కోరుకుంటారు. సహజ లక్షణం అది. ఎవరైనా కష్టాల్లో ఉంటే చిన్న సహాయమైనా చేయడానికి వెనుకాడరు. ఈ సెప్టెంబర్ నెలలో మీ ఉదార స్వభావము, పరోపకార గుణం వల్ల నలుగురితో మంచి పేరు వస్తుంది. కుంభరాశి వారి నెలలో దాహం ఉన్న వారికి జలదానం, మంచినీరు అందించటము, పేదలకు అన్నదానం చేయటము, ముఖ్యంగా అంగవైకల్యంలో ఉన్న వారికి, ఆర్థికంగా అసలు వెసులుబాటు లేని వాళ్ళకి మనం ఆహారం దానం చేసినా, వస్తు రూపేణా దానం చేసినా అది శనికి ప్రీతిపాత్రం అవుతుంది. అలాగే జీవితంలో ఎన్నో హచ్చుతగ్గులు వచ్చినా భయపడకుండా సరైన ప్రణాళికలతో ముందుకు వెళ్ళే మీ నైజమే ఈ నెలలో మిమ్మల్ని కాపాడుతుంది. ఆవేశపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అనుభవజ్ఞులైన పెద్దల సలహాలు పాటిస్తూ ఆరోగ్య విషయంలో ముఖ్యంగా కంటి సమస్యలు రాకుండా చూసుకుంటూ ప్రతిరోజు మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ దీపం ఉండగానే ఇల్లు చక్కబెద్దుకున్నట్టు ఆర్థిక వెసులుబాటును ఉపయోగించుకుని మీ భవిష్యత్తుకు బలమైన పునాదైతే వేసుకోండి. కనుక సెప్టెంబర్ 2026లోనే కుంభరాశి వారికి అవకాశాలతో పాటు కీలకమైన పరీక్షలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్య ఈ రెండింటినీ గట్టెక్కుతూ మీరు
ఉద్యోగము, కుటుంబంలో జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ నెలంతా మరింత అనుకూలంగా మీకు మీరుగా మార్చుకునే అవకాశం ఉన్నది. కాబట్టి దైవానుగ్రహాన్ని నమ్ముతూ చక్కగా కావలసిన శనికి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటూ దైవానుగ్రహాన్ని పూరాగా అపేక్షిస్తూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీ నెలంతా మీకు సుఖ సంతోషాలు, విజయం మీకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం భూయాత్.